నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మహిళలపై అగత్యాలు, దారుణాలు ఈ విధంగా జరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదని చెప్పి కూటమి ప్రభుత్వం మీద నిలదీస్తూ నిరసన కార్యక్రమాలకి దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి నిజంగా కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయా? మహిళలపైన దారుణాలు జరుగుతున్నాయా? ఏంటి దాని వెనుకున్న కారణాలు ఏంటి? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మా సార్, నిజంగా అసలు కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు నిజంగా జరుగుతున్నాయి. ఎందుకంటే మహిళల పైన అఘాయిత్యాలు కావచ్చు, దారుణాలు ఈ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న విడతల రజనీ కావచ్చు, వీళ్ళందరూ ఇట్లా నిరసన కార్యక్రమాలకి దిగారంటే ఇది నిజంగా ఎంతవరకు వాస్తవం సార్? అసలు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఏ ప్రభుత్వం ఉందని కాదు, మనిషిలో నేర ప్రవృత్తి ఉన్నంత వరకే అరాచకాలు జరుగుతాయి, ఘాతుకాలు జరుగుతాయి. ఆ నేర ప్రవృత్తి పోవాలి. మనిషిలో నేర ప్రవృత్తి ఉన్నంత కాలం నేరాలు జరుగుతూనే ఉంటాయి, బాధితులు పుడుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వాల బాధ్యత ఏంటి? నేరస్తుల్ని అణిచేయాలి ఉక్కుపాదంతో, బాధితులకి అండగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు నిరసనలకి పిలిపించింది. వరుడు కళ్యాణి లేకపోతే ఆమె ఎవరు విడుదల రజని గుంటూరు వచ్చారు. ఆ వివస్త్ర ఆ ఘాతుకం జరిగినటువంటి మహిళని పరామర్శించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో పరామర్శలు, అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? ప్రజల నుంచి వచ్చే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విడుదల రజని, వరుడు కళ్యాణి, రోజా, లేకపోతే అప్పటి హోమ్ మినిస్టర్ సుచరిత, వనిత ఎవరన్నా బాధిత మహిళలను పరామర్శించారు? అప్పుడు జరగలేదా ఈ వివస్త్ర ఘటనలు? ప్రకాశం జిల్లా చినగంజాం ఒక మత్స్యకార మహిళమ్మ పద్మ వివస్త్రను చేసి అవమానిస్తే ఆత్మహత్య చేసుకుంది. ఎక్కడ పోయారు అప్పుడు ఈ రజని, ఈ కళ్యాణి, లేకపోతే రోజా, ఈ వనిత, సుచరిత? మీరు మంత్రులుగా మీకు పట్టదా? అంటే ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనురాధ లేకపోతే అనిత అందరూ వెళ్ళారు, ఆ బాధిత కుటుంబానికి అండగా ఉన్నారు. రేపల్లలో రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్ ఏమన్నది సుచరిత, హోమ్ మినిస్టర్? జరుగుతుంటాయి రేపులు. ఇప్పుడున్న మంత్రులు ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు నేను అంటోంది అదే, ఏది బాధితులు. ఇప్పుడు మనం చూసాం గుంటూరు ఈ ఘటనే, అతను వివస్త్రకి పాల్పడినటువంటి ఆ తెలుగుదేశం కార్యకర్త ఏం చేశారు? ముఖ్యమంత్రి చంద్రబాబు సస్పెండ్ చేశారా, చేయలేదా? లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ అతను సస్పెండ్ చేస్తున్నా అన్నాడు. ముఖ్యమంత్రి ఏమన్నారు? అరెస్ట్ చేయమన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు రమణమూర్తి? జైల్లో ఉన్నాడా లేదా? తెలుగుదేశం కార్యకర్త అని ఏమన్నా కొమ్ము కాశారా? లేదు కదా సార్. ఇప్పుడు భారతీ మేడం ఏదో ఒక మాట అన్నాడని, ఒక వీడియో చేశాడని తెలుగుదేశం ఐటీడీపీ కార్యకర్త కామన్ మ్యాన్ కిరణ్ ఏం చేశారు? అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారా లేదా? పెట్టారు. అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే శిక్షిస్తుందా లేదా? జగన్మోహన్ రెడ్డి అలా చేశాడా? లేదు కదా సార్. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడమ్మా నూర్జహాన్, సల్మా, 12 ఏళ్ల ఆడబిడ్డ సల్మా తన కూతుర్ని, తన కొడుకుని, భర్తని రైలు పట్టాలు కట్టేసి సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. నూర్జహాన్, నంద్యాలలో అబ్దుల్ సలాం. పరామర్శించారా రజని, కళ్యాణి, ఈ బ్యాచ్ మరి నూర్జహాన్ని, ఆ కుటుంబాన్ని? నాగమ్మ గ్యాంగ్ రేప్, మర్డర్ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో. ఆయన ముఖ్యమంత్రిగా పులివెందుల్లో
సామూహిక అత్యాచారం, ఉమ్, చంపేస్తే ఎక్కడ పోయారు మీరు? ఉమ్, ఇప్పుడు అసలు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ కృష్ణా నదిలో? ఉమ్, సీఎంగా జగన్మోహన్ రెడ్డి తొంగి చూశాడా, పలకరించాడా వైసీపీ మహిళా నాయకురాళ్ళు? ఉమ్, రాజమండ్రిలో సత్తార్ కూతురు, ఉమ్, ముస్లిం మైనారిటీ బాలిక, 18 ఏళ్ల పిల్ల. ఉమ్, దాచేపల్లిలో, గుంటూరులో. ఇప్పుడు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టాడు. ఉమ్, మనమేంటి రజనీ వరుడి వరుడి కళ్యాణ్ గురించి కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుతున్నాం. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి దీని గురించే మాట్లాడుతున్నాడు. ఈ ఓహో. గుంటూరు, ఈ ఉమ్. వస్త్ర. నాకు టపక్కమని ఏం గుర్తొచ్చింది? ఉమ్, జయలక్ష్మి గుర్తొచ్చింది. ఉమ్, ఆశా వర్కర్ జయలక్ష్మి ఉమ్, సూయిసైడ్ చేసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంటూ సూయిసైడ్ నోట్ రాసింది. ఆ, ఆ నోట్లో ఎవరి పేరు ఉందో చెప్పు, ఉమ్. నువ్వు చెప్పు. ఇప్పుడు ఆశా వర్కర్ మచిలీపట్నం జయలక్ష్మి సూయిసైడ్ నోట్లో ఎవరి పేరు రాసింది? క్విజ్ చెప్తాడా పేరు నాని? మర్చిపోయాడా? ఆ, నీ పేరే పేరు అవును. నాని పేరు రాసి చచ్చిపోతే ఆశా వర్కర్ ఇప్పుడు ఇతను తగుదునమ్మా అని ప్రెస్ మీట్ పెట్టి మహిళలు లేకపోతే వాళ్ళ పైన ఈ అరాచకాలు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నా. ఉమ్, అరాచకం సిగ్గుపడుతుంది. ఉమ్, ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉమ్, అధికార పార్టీలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయా? ఉమ్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కళ్ళు తెరుచుకుంటారా? శాశ్వతంగా ఉన్నాడు ప్రతిపక్షంలో, మీ కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉండాలి అంటారు జనం. ఉమ్. అవును. ఇప్పుడు ఇక్కడ ప్రజలు అన్నీ చూస్తారమ్మా. ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటారు, ఒకటిదే. లేదా ప్రతిదీ కౌంట్ అవుతుంది. అవును. ఎవ్రీథింగ్ కౌంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.